హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అందరూ ఏంట్రా ఎరే నువ్వేరా అంటూ చక్రి మాధవ దెబ్బలాడుకునేసరికి ఇలాగే ఉంటారా అంటూ మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఇలాగుండే ఫలమైతే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నేను అనేసరికి చిన్నోడు ఏడుస్తాడు. చిన్న ఏడుస్తాడు. ఒరే ఎందుకురా అస్తమాను ఏడుస్తున్నావు అంటే వదిన నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా వదిన, అందుకనే వదిన అని అనేసరికి సరేరా నేను ఎక్కడికి వెళ్ళనురా ఏమీ లేదు అని అంటాడు. ఈ లోపల మన మాధవ పెద్ది అంటాడు, అమ్మ ప్రేమ పెంచుకోవడం కష్టం, దాన్ని తెంచుకోవడం చాలా కష్టం అమ్మ అంటాడు. ఈ లోపల పెద్ది వాళ్ళ కొత్త అమ్మాయి పెళ్లి చూపులు చూశారు కదా, ఆ పెళ్లి చూపుల అమ్మాయి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అంటే, లేదండి నేను పనిలో ఉన్నాను, సైట్లో ఉన్నానంటే మీతో కాసేపు మాట్లాడాలి అంటే సరేనండి అని చెప్తాడు. సరే అని చెప్పేసరికి అన్న ఎవరు ఆ పెళ్ళోళ్ళేనా, పోనీలే అన్న సెటిల్ అయితే అదే అదృష్టం కదా అంటే ఈ లోపల వెళ్ళి కూర్చుంటాడు. కూర్చునేసరికి కాఫీ తాగుతారా, మీ ఇష్టం నా ఇష్టం అండి అని అనేసరికి ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ ఇష్టం నా ఇష్టం మీ ఇష్టం అన్నారు, పెళ్ళి అయ్యాక మటుకి మీ ఇష్టమే నా ఇష్టం అండి, కానీ మీరు ఫస్ట్ టైం గారెలు వేసినప్పుడే నాకు బాగా నచ్చారు, మీ అమాయకత్వం నాకు బాగా నచ్చింది, అందుకనే మిమ్మల్ని నేను, కానీ మీరే కదండి నన్ను అప్రోచ్ అయ్యింది అనేసరికి అంటే లేదండి మీ తమ్ముళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు, ఇంతకీ మర్చిపోయాను మనం ఇల్లు ఎక్కడ తీసుకుందాం, ఇల్లేంటండి మనకు బృందావనం ఉంది కదా అని అంటే, నేను అంతమంది ఉన్న మగాళ్ళ ఇంటికి రానని చెప్పాను కదండి, అన్నీ తెలిసే కదా మీరు చేసుకుంటున్నారు అని అంటే, అదేంటండి మీ తమ్ముడే కదా మాట్లాడారు, మీతో ఎవరు మాట్లాడారు, మీ తమ్ముడేనండి, అవునా మా తమ్ముడు మాట్లాడా, అవునండి మీ తమ్ముడు మాట్లాడితేనే కదా నేను చూపించేది ఇంట్రెస్ట్ అని అనేసరికి ఇంకా ఒక్క నిమిషం అండి అని వచ్చిన కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసరికి మా కేశవ చక్రి మా చిన్న మహా మొత్తం అందరూ నవ్వుకుంటూ ఉంటారు. షామియానా బదులు సేమియా రాస్తాడు, సేమియా అంటాడు, టెంట్ బదులు గిన్నె అంటాడు, అలా తప్పులు రాశాడని వదిన అన్నయ్యకి నువ్వు తెలుగు నేర్పించాలి వదిన అనేసరికి అందరూ నవ్వుకుంటారు. ఈ లోపల పెద్ద వచ్చి ఎవరితో మాట్లాడలేడు. అన్నయ్య అంటే ఎవరితో మాట్లాడుకుని గదిలోకి వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత వీళ్ళు అన్నయ్య అన్నయ్య పెద్ది అంటారు, అయినా సరే రాకపోయేసరికి తన బ్యాగు తన పనిముట్లు పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఏంటన్నయ్య ఇది అంటే, ఒరే నేను ఎవరికి కానివాడిని కాదు కదరా అందుకనే వెళ్ళిపోతానంటే, ఏంటన్నయ్య అలా అంటావు, అది కాదురా మీరు నిజం చెప్పండి, నేనంటే అవును ఏమీ చెయ్యలేదా, నీకోసమే కదన్నయ్య, ఎన్నాళ్ళు మా కోసమే కష్టపడతావు, మా కోసం కష్టపడింది చాలు అంతేనా, అవునన్నయ్య అంతే, నా మాట కూడా అంతే, అవునన్నయ్య అంటూ ముగ్గురు చెప్తారు. ఒరే మీరే ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇంట్లో ఉండకూడదు నా స్వార్థం చూసుకోవాలి అంటున్నారు కదా, సరే అందుకనే నేనే వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళిపోవడం ఏంటన్నయ్య, ఎన్నాళ్ళు మా కోసం కష్టపడతావు, మా కోసం ఎందుకు మేము చేసుకోలేమా, వంటకి పనమ్మని పెట్టుకుంటాము, పనికి పని మనిషిని పెట్టుకుంటాము అంటే ఈ వెర్రివాడు పనికిని వంటకే పనికొచ్చాడురా, ఒరే నువ్వు మూలుగుతుంటే నీకు జ్వరం వచ్చినప్పుడు ఒక అమ్మలాగా పక్కన లేనరా, ఒరే కేశవ ఇలా మాట్లాడుతున్నారేంట్రా మీరు, ఒరే చిన్న నేను లేకపోతే నువ్వు ఉండగలవా చిన్న అని అంటే, ఉండగలనన్నయ్య, ఒరే నిన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడు భారమనే అనుకోలేదురా, నా ఇటుకలు మోస్తూ కూడా నా భుజాలనేక కూడా కింద పెట్టాలని కూడా అనిపించలేదు, అలాంటిది ఇప్పుడు నిన్ను కింద ఎలా పెడతానురా, నిన్ను ఏమనుకుంటున్నారా, ఎప్పటికీ మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేనురా, ఎప్పుడూ మా వెనకాలే ఉంటావా, మా కోసమే ఉంటావా, ఎప్పుడూ ఇంతేనా, ఏ తల్లికి ఏ అన్నదమ్ములకి రా ఇలా ఉంటుంది, అందుకనే మిమ్మల్ని విడిచి నేను ఉండలేనురా అని అంటే ఏమీ మాట్లాడకుండా అందరూ చాలా బాధపడతారు. ఎప్పుడూ కూడా నాకు భారం అని ఏనాడు నాకు అనిపించలేదురా, మీరు లేకుండా నేను ఉండగలనా అంటే ఈ లోపల పెళ్లి కూతురు ఫోన్ చేస్తుంది, ఇలా ఇవ్వండి, ఏమండి మధ్యలోంచి అలా వెళ్ళిపోవడం రావడం తప్పే, నన్ను క్షమించండి, కానీ నా ఇల్లుని నా తమ్ముళ్ళని వదిలేసి ఏనాడు రాను, ఈ పెళ్లి గురించి మర్చిపోండి, ఏమీ అనుకోకండి అని చెప్పేసి మన పెద్ది చెప్పేస్తాడు. చెప్పేసేసరికి తమ్ముళ్ళందరూ చాలా బాధపడి అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య, అన్నయ్య క్షమించండి అన్నయ్య అంటే అసలు అందరూ చాలా బాధపడతారు. చాలా ఎమోషనల్, మహాలక్ష్మి కూడా ఏడుస్తుంది. ఈ లోపల మన్నాడు పొద్దునకి టిఫిన్ చేస్తూ ఉంటాడు. పెద్ది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పెద్ది అంటే, ఎందుకమ్మా అలా అన్నావు, అమ్మ నీకో మాట చెప్పనా, వాళ్ళు నా గురించి ఆలోచించారు, నా ఫ్యామిలీ గురించి ఆలోచించారు, కానీ తల్లికి బిడ్డకి కట్ చేస్తారమ్మా,
కట్ చేసి బిడ్డ నుంచి తల్లిని వేరు చేస్తారు. కానీ ఎవరికీ తెలియని బంధం ఒకటి ఉందమ్మా, తోబుట్టు బంధం. అది ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితకాలం ఉంటుందమ్మా అనేసరికి, మా పెద్ది నువ్వు చెప్పే మాటలు నాకు చాలా బాగున్నాయి, మీకు ఎప్పటికైనా నేను గుడి కట్టేస్తానేమో పెద్ది అని అంటే, అదేం కాదమ్మా పెద్ది, మీకేం సాయం చేసి పెట్టాను అంటే, అమ్మా నాకొక్క సాయం చేసి పెడతావా, చిన్న సాయం. ఏంటి పెద్ది, ఇది తిని పెడతావా అని అనేసరికి, ఈ లోపల మన చక్రి వచ్చి, అన్నయ్య ఏం టిఫిన్ చేసావు అంటే, పొద్దున్న పోతులాగా అంటూ తిడుతానికి వస్తుంది. మింగేసింది అనుకుంటారు. ఈ లోపల ఏంటి వచ్చావుగా పనికిమాలినోళ్ళగా అంటూ తిడుతుంది. మా పెద్దిని ఏమన్నా అడిగితే ఊరుకునేది లేదు, ఉన్నది పెడతారు లేతే లేదు. అన్నయ్య నీకు ఇప్పుడు ఈ దోశలేనా, పాస్తా నూడిల్స్ అవి రావా అని అనేసరికి, ఒరే అవి ఏమన్నా ఇడ్లీరా, ఏమన్నా కొత్త రకం ఇడ్లీయా అంటే, లేదురా అనేసరికి, ఏవండి తినండి మీరు, మనం బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. యూనివర్సిటీకి తీసుకొస్తాడు. ఆ తెలిసినాడు చూపిస్తాడు. కానీ రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ఆ సర్టిఫికెట్లు ఇస్తారా అనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్